దానికి ఇంతకుముందు మనం ఒక వీడియో తీయడం జరిగింది. అదేమిటంటే ప్రతి దేవాలయానికి 43 రిజిస్టర్ బుక్ ఉంటుంది. వాళ్ళకి అందుట్లో ఉన్నటువంటి ఆస్తుల వివరాలు అన్నీ కూడా అందుట్లో ఉంటాయి. అది మీకు చెప్పడం జరిగింది. మరి ఆస్తుల వివరాలంటే ధూపదీప నైవేద్యాలకు సంబంధించి కూడా ఏమన్నా వచ్చాయి ఉంటే ఆ భూముల వివరాలు కూడా ఉండవలసి ఉంటుంది దాంట్లో. అయితే దానికి ఉన్నటువంటి సంబంధించిన రైట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఎలా అప్రోచ్ అవుతున్నారో ఏంటో అనేది మనం వాచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వైకుంఠాశ్రమం వెలుగులోకి తీసుకొచ్చారు. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడాను వాటిల్లోకి ఎలా చేర్చారు, వాళ్ళ పేర్లు ఎలా వచ్చినాయి అనేటువంటిది ఉంది. పోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంతకుముందు చెప్పినట్లుగా దాంట్లో ప్రతి ఒక్క ఆస్తి వివరాలు సర్వే నెంబర్లతో సహా ఉంటాయి. అదే కాకుండా సర్వే నెంబరులు రిలేటివ్గా మళ్ళీ రీసర్వే చేసినప్పుడు ప్రభుత్వం మొన్న LPM RS వ్యవస్థ పోయి LPM వ్యవస్థ వచ్చింది జగన్ ప్రభుత్వంలో. ఆ LPM వ్యవస్థలో కూడా మరి వేంపాడు కంప్లీట్ అప్రూవల్ అయ్యి కూడా దాదాపు 2 సంవత్సరాలే కానివ్వండి, సంవత్సరం పైన కాలం కానివ్వండి పూర్తి అయిపోయింది. అయిపోయినప్పుడు మనం దాంట్లో ఆ LPM నెంబర్లో వేసి ఏదైనా ఆక్షన్ నిర్వహించవలసి వచ్చినా, మరి లేదంటే ఏది చేయాలన్నా ఆ రసీదు అనేది, లేదంటే సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం డబ్బు చెల్లించుకున్న ఆ LPM నెంబరు తప్పకుండా మెన్షన్ చేయవలసి ఉంటుందా లేదా, ఈ విషయాన్ని నేను దేవస్థానం అధికారులని మరి అడుగుతున్నాను. ఎప్పుడో 2003లో జరిగినటువంటి సర్వే నెంబర్లు వేసుకుంటున్నారు. సరే, ఆ సర్వే నెంబర్లు వేయొచ్చా లేదా అనేటువంటిది ఈ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వివాదాన్ని రెవెన్యూ వాళ్ళు తెలియజేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా కూడాను. అలాగే మరి రెవెన్యూ వాళ్ళు తెలియజేయవలసి ఉంటుంది. ఈ LPM అమెండ్మెంట్ చేసుకున్నారా లేదా అనేటువంటిది ఓసారి వాచ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ LPM ఇది చేసినప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఆ నెంబర్తోనే రసీదించాల్సి ఉంటుంది. లేదంటే మరి ఆ పాత నెంబర్లు వాడేటప్పుడు మరి సుప్రీంకోర్టు యొక్క రైట్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొంతకాలం అమ్మకూడదు, కొనకూడదు అన్నారు. కొంతకాలం అమ్మొచ్చులే అన్న మాట మాట్లాడకుండా ఫలానా వారి తరపున అన్నారు. కొంతకాలం ఆస్తులు ధ్వంసం చేసినందుకు అన్నారు. ఇవన్నీ కూడా రైతులు డబ్బులు చెల్లించినప్పుడు సుప్రీంకోర్టు వారు చెప్పినటువంటి కింటాకాయ వేరుశనక్కాయ కానీ ఆ ధర కానీ చెల్లించినప్పుడు వారిచ్చిన రసీదుల్లో మెన్షన్ చేస్తూ వచ్చారు. అయితే 2006 నుంచి మెన్షన్ చేశారు. వీళ్ళకి పూర్తి హక్కులు అయితే పాస్బుక్ టైటిల్ 2016లో వచ్చింది, 2003 కలిసింది, ఆలోచించాల్సి ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మరి ఏదన్నా అనుమానం ఉంటే ప్రశ్న ఇచ్చినట్టయితే సమాధానం చెప్పడానికి డిపార్ట్మెంట్ వారైనా ఎవరికైనా సరే రైతాంగానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.